బైబిల్ని ఎక్కడైతే పవిత్రమైన ప్లేస్లో పెడతామో అప్పుడు మాత్రమే మనకి ఏమైతే చెడు తలంపులు రావంట, త్వరగా పడిపోవంట. ఇప్పుడు ముస్లిమ్స్ చూడండి ఏం చేస్తారో, వాళ్ళ బైబిల్ వాళ్ళ గ్రంథాన్ని తీసుకొచ్చి కింద కూడా పెట్టరు, చాలా పవిత్రంగా వాళ్ళు ఏం చేస్తారు, కాపాడుకుంటారంట. కానీ మనమైతే ఎక్కడంటే అక్కడ పెట్టాం. ఇప్పుడు ఒక కొత్త చీర కొనుక్కొస్తాము, తీసుకొచ్చి మనం కింద పడేస్తామంటే ఇష్టం దగ్గర, లేదంటే అలమార్లో దుమ్ము ఉంటుంది అక్కడ పడేస్తామా, పడే. అమ్మో ఇది కొత్త చీర, ఇన్ని వేలు పెట్టుకున్నానే నేను, ఇది బీరువాలో మాత్రమే పెట్టాలి, ఇది అలమార్లో పడేయకూడదు అని అనుకుంటారా లేదా? ఖచ్చితంగా చీరకి ఇచ్చినంత విలువ కూడా మనం బైబిల్కి ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాం. చీరే కాదు, ఒక బంగారు దండే తీసుకొచ్చి ఆ మంచం మీద ఏమైనా పడేస్తారా, లేదంటే షెల్ఫ్ మీద ఏమైనా పడేస్తారా? పడేది. కానీ దాన్ని ఎంతో పవిత్రంగా తీసుకెళ్ళి ఏం చేస్తారంటే బీరువా తలుపు తీసి లాకర్లో పెట్టి దానికి ఏం చేస్తారు, తాళాలు వేస్తారు. కానీ బైబిల్ అయితే ఏం చేస్తారు, తీసుకొచ్చి అల్మార్లో పడేస్తారు. కనుక దాని కింద పేపర్ కూడా వేయరు. కానీ మనం బైబిల్ని పవిత్రంగా ఎంచాలంట. ఎందుకంటే నీ పాదములకు దీపము, నీ త్రోవకు వెలుగై ఉంటది. ఆ దండ ఈ రోజు వచ్చి రేపు మాయమైపోవచ్చు, కానీ ఈ వాక్యం మనం బ్రతికినంత కాలం మనకి తోడై ఉండేదండి వాక్యమే. చీరలు మనకి తోడై ఉండదు, దండలు మనకి తోడై ఉండదు, మన ఆస్తి మనకి తోడై ఉండదు, కానీ మనకి తోడై ఉండేది ఏంటంటే బైబిల్. మనం ఎప్పుడైతే బైబిల్ని పవిత్రంగా పెడతామో అప్పుడు మనకి అపవిత్రమైన తలంపులు కూడా రావంట. మనం ఎప్పుడైతే బైబిల్ని తీసుకెళ్ళి అలా పడేస్తామో అప్పుడు ఎక్కువ శోధనలు కరువుకొని వస్తాయంట.